కనిపించినవి చూడాలే గాని తీసుకురాకూడదు. అదిరిపోయింది. మనం సాహసవీరులం అయిపోయాం. ఏంటిది? కిందకి వెళ్లాల్సిన మనం పైకి వెళ్తున్నావేంటి? నాకు అర్థం కావట్లేదు. ఓ ఇప్పుడు అర్థమైంది. ఇదే ఆ కథలో వచ్చే బీన్ స్టాక్. అదంతా సరే గాని నాకు ఎత్తంటే చాలా భయం. ఆ రాక్షసుడు నివసిస్తున్న కోట ఇదే అనుకుంటాను. ఆ రాక్షసుడు నాకంటే భయంకరంగా ఉంటాడా? నీతో ఎవరైనా పోటీ పడగలరా ఏంటి? అవునవును, సరిగ్గా చెప్పావు. నేను సిద్ధంగా ఉన్నాను. రాక్షసుడా, నేను వస్తున్నాను. నువ్వు బలవంతుడు అని ఒప్పుకుంటాను, కానీ అక్కడికి వెళ్ళొద్దు. ఒక వీరుణ్ణి ఆపాలని చూడకు సునియో. ఓ నాయనా. వామ్మో, ఎంత పెద్ద ఆకారం. అవును నిజమే. పుస్తకంలో పెద్దగా తెలియలేదు, కానీ ఇప్పుడు కళ్ళు చెదిరిపోతున్నాయి. కథ ప్రకారం తర్వాత ఏంటి? ఆ జాకకి తన గురించి తెలీదు, అయినా పైకెక్కొచ్చేస్తాడు. అంటే అతనికి ఇక్కడ ప్రమాదం గురించి తెలీదా? తెలిసి మనం ఊరికే ఉండాలా? అది కాదు, ఇంతకీ ఆ జాక్. నోరు మూయ్, నువ్వు ఇంత కఠినాత్ముడివి అనుకోలేదు. నేను ఆపడం నా తరం కాదు. జాక్, తమ్ముడు జాక్. జాక్, సునీల్ చెప్పిన కథ నువ్వు వినలేదా? ఏమంటున్నారు? ఇంతకీ మీరిద్దరు ఎవరు? ఆ దేవి ఇప్పుడు అంత ముఖ్యం కాదు. ఈ వేర్లు తిన్నగా మేఘంలోకి ప్రవేశించి ఓ కోటని చేరుకుంటాయి. అక్కడ ఓ పెద్ద రాక్షసుడున్నాడు. ఆ తర్వాత నువ్వు ఆ రాక్షసుడిని చూసావంటే నీకు కష్టాలు ఎదురవుతాయి. నీకు అలాంటి పరిస్థితి రాకూడదని నీకు చెప్పడానికి ఇక్కడికి ఈ వచ్చాం. కథ చాలా ఆసక్తికరంగా ఉంది. పేజీలు తిప్పి తిప్పి చేతులు వాచిపోయాయి అంటే నమ్ము. ఏంటి పేజా? సరేరా, మనం కలిసి వెళ్దాం. వీళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, వీళ్ళు కూడా ఇప్పుడు ఈ కథలో పాత్రలుగా మారిపోయారు. నేను చూసాను. షిజుకా, నువ్వా? క్యాంప్ కి వెళ్తానని చెప్పావు. అది నిజమే. కానీ రేపు వెళ్ళాల్సిన దానికి ఈ రోజే వెళ్తే ఎలా? సరే, నేను నీతో రావచ్చా? నన్ను అడగాల ఏంటి? త్వరగా రా. అలాగే వస్తున్నాను. ఇలాంటి తప్పులు జరగడం సహజమేలే. కానీ నాకు అలవాటు లేదు. ఏంటిది? ఏమైంది నోబితా? నా దగ్గర ఉన్న 2 జతల షూస్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారే. అన్నట్టు నా స్పేర్ పాకెట్ లో ఇంకొక జత ఖచ్చితంగా ఉండాలి.